హీరో శ్రీహరి గారితో మీ అనుబంధం ఎలా ఉండేది? ఎప్పుడైనా మీ ఇద్దరు మీటింగ్లో ఎప్పుడైనా కూర్చున్నారా? హీరో శ్రీహరి అన్న అంబర్పేట శంకర్ అన్నకు కడుపులో పుట్టిన తల్లి కడుపులో పుట్టి ఒక తల్లి కడుపులో పుట్టిన అన్నదమ్ములు ఎలాగైతే ఉంటారో అలా ఉండేది. శ్రీహరి అన్న కూడా శంకర్ అన్ననే సినిమాల్లో ఆఫర్లు ఇచ్చి లైఫ్ ఇచ్చాడు. ఆయనకు ఇది ఉండే మంచి బాండింగ్, మంచి వ్యక్తులు, మంచి స్నేహం. నేనేంటంటే శంకరన్న దగ్గర అంత బ్యూటిఫుల్ స్నేహము శ్రీహరన్నకు శంకరన్న మధ్యలో ఉన్న స్నేహంని ఇప్పటివరకు నేను మధ్యకాలంలో ఎవరి దగ్గర చూడలేదు. ఎందుకంటే అప్పుడప్పుడు అన్న కూర్చున్నప్పుడు, సందర్భం వచ్చినప్పుడు, ఏదైనా ఫంక్షన్లు ఉన్నప్పుడు కూడా శ్రీహరిని అప్పుడప్పుడు యాద్ చేస్తాడు. అరే నా తమ్ముడు వాడు ఎంత బ్యూటిఫుల్ ఉండరా, ఇంత తొందరగా మిస్ అయిపోతాడు అనుకోలేదని చెప్పేసి అన్న కూడా చాలా సందర్భం బాధపడుతూ ఉంటాడు. అందులో మేము కూడా శ్రీహరిని కృష్ణది ఒక సినిమా ఉంది, అది జుంబారే జుంబర నెంబర్ 1 ఆ సినిమా. అప్పటి నుంచి నేను శ్రీహరి దగ్గర నేను కూడా కలిసి ఉన్నాం, తిరిగినాం. లాస్ట్కు విజయరామరాజు అనుకుంటా ఆ షూటింగ్ అప్పుడు కూడా కలిసి ఉన్నాం. కానీ చాలా మంచి వ్యక్తి, చాలా అంటే బాడీ లాంగ్వేజ్. ఇప్పుడు శ్రీహరన్న కానీ మేము కానీ మా బాడీ లాంగ్వేజ్ అంతా చూస్తానికి ఏంటంటే కొంచెం డిఫరెంట్ లుక్, వారి భయంకరంగా కనిపిస్తుండొచ్చు. కానీ మా మనుషులందరూ కూడా ఏంటంటే 10 మందికి అన్నం పెడదాం, వాళ్ళందరూ మంచిగా ఉండాలి, మనం తినే దాంట్లో ఇంకో ఎవరన్నా బతికించుకుందామని ఆలోచన ఉంటుంది తప్ప ఎవరిదో గుంజుకొని తిందామని ఆలోచన అయితే లేదు. మీరు ఎప్పుడన్నా మీకు ఆఫర్లో చేయన్నా సినిమాలో విలన్ క్యారెక్టర్ కానీ ఏమన్నా వచ్చినాయి చేశారా? వచ్చినాయి సార్. వస్తే తమిళ్ ఫిలిం ఒకటి వచ్చింది, అందులో విలన్గా చేయమని చెప్పారు. చెప్తే నేను 2-3 సార్లు వచ్చి స్టోరీలు చెప్పారు, అది బాగానే ఉంది. సరే అగ్రిమెంట్ రాయండి అది అని చెప్పేసి అంటే మా బాస్ మా అన్నకు శంకరన్నకు నాకు ఇది పరిస్థితి ఇట్లా ఆఫర్ వచ్చింది చేద్దాం అనుకున్నా అంటే, ఎందుకురా మనకి ఇంత నీకు మంచిగా పేరుంది కదరా, నేను సినిమాలో చేయాలంటే చేయనా, మెగాస్టార్ చిరంజీవి మొదలు పెడితే బాలకృష్ణ మొదలు అందరి దగ్గర అంబర్పేట శంకర్ అన్న ఒక లెజెండ్. ఆయన తెలుగు రాష్ట్రాలకు ఒక లెజెండ్. ఆయన సినిమా పరిశ్రమలో ఆయనను గుర్తుపట్టని వ్యక్తి లేడు, ఆయన దగ్గర వచ్చేసి ఆయన సహాయం పొందని వ్యక్తి లేరు శంకరన్న. అట్లా అన్నేంటంటే వద్దురా ఎందుకు మనకు అవసరమా అని చెప్పేసి అన్న తర్వాత నేను అట్లా డ్రాప్ అయిపోయినా. ఈ మధ్యకాలంలో మా అన్న వాళ్ళ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ శ్రీనివాస్ అంటేనా, ఆయన సినిమా చేసిండు ప్రొడ్యూసర్గా. అయితే ఇక క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి తప్పదు అని యాడ్ చేశాడు శంకరన్న. అందులో ఒక మంచి క్యారెక్టర్ చేసిండు, కూడా మంచిగా వచ్చింది, చాలా క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ వచ్చింది. అయితే నెక్స్ట్ అన్న కూడా ఏదైనా మంచి సినిమాలు, ఏదైనా పెద్ద సినిమాలు కూడా వేరే వాళ్ళు అడుగుతారు, అన్నని పెద్ద పెద్ద డైరెక్టర్లు అడుగుతారు, చేసే అవకాశాలు ఉన్నాయి. అందులో పాటు అన్న చేస్తుంది కాబట్టి అన్న తమ్ముడుగా నేను కూడా ఖచ్చితంగా వేరే చాలా ఆఫర్స్ ఉన్నాయి. నేను కూడా ఏదైనా మంచి క్యారెక్టర్ ఏదైనా ఉండి మన బాడీ లాంగ్వేజ్ సూటబుల్ క్యారెక్టర్, అందులో మన విలువను పెంచే క్యారెక్టర్, ఈ సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇచ్చే క్యారెక్టర్ ఏదైనా ఉంటే, విలనిజంతో కూడుకున్న మంచితనం ఉన్న క్యారెక్టర్ ఏదైనా ఉంటే నేను చేస్తాను.